భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. అమిత్ షా వ్యాఖ్యలపై కొనసాగిస్తున్న నిరసనలను మరింత తీవ్రతరం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా డిసెంబర్ 24న దేశవ్యాప్తంగా ఆ పార్టీ నిరసనలను చేపట్టనుంది. అమిత్ షా వ్యాఖ్యలపై పార్టీ ఎంపీలు, సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులు డిసెంబర్ 22, 23 తేదీల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. దేశంలోని అన్ని జిల్లాల్లోనూ బాబాసాహెబ్ అంబేద్కర్ సమ్మాన్ మార్చ్ నిర్వహించాలని కోరుతూ పార్టీ నేతలందరికీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక సర్క్యులర్ జారీ చేశారు. అంబేద్కర్ విగ్రహాలకు పుష్పమాలలు వేసి మార్చి ప్రారంభించాలని, జిల్లా మెజిస్ట్రేట్లకు మెమరాండం సమర్పించేంత వరకు మార్చి కొనసాగించాలని ఆయన సూచించారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎంపీలు, సిడబ్ల్యూసీ సభ్యులు పాల్గొంటారు. ఈ నెల 20వ తేదీతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా కేంద్ర మంత్రి అమిత్ షా డిసెంబర్ 18న రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంబేద్కర్ పేరును పదే పదే ప్రస్తావించడం కాంగ్రెస్ కు ఒక ఫ్యాషన్ గా మారిందని షా విమర్శించారు. దేవుడి పేరు పదే పదే వెల్లివేస్తే స్వర్గమైనా దొరుకుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ ను అవమానించినందుకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని, తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పార్లమెంటు వెలుపల వినూత్న రీతిలో రోజువారీ నిరసనలకు దిగింది. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఆవరణలో ఎంపీల మధ్య బాహాబాహి చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్పుతులు గాయపడ్డారు. పార్లమెంటుకు వెళ్తుండగా తమను కూడా గెంటినట్టు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఇరు వర్గాల వారు పార్లమెంటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు నమోదు చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.